రిలీజ్ డేట్ మళ్లీ వాయిదా పడింది. తెలంగాణ సినిమాకు సంబంధించి ఒక 10 సెకండ్ల టీజర్ రిలీజ్ చేసి డిగ్గీ రాజా చక్కగా వెళ్లిపోయారు. గంటన్నర సేపు వార్ రూమ్ లో జరిగిపోయిన తర్జన భర్జనల ఎసెన్స్ ఏంటన్నది బయటికి తెలియకుండానే కాంగ్రెస్ జాగ్రత్త పడిపోయింది. వర్కింగ్ కమిటీలో కలుసుకుందామంటూ నిన్నటిదాకా ఊరించి చంపేసిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ కొత్తగా కూటమి పార్టీల మాటను కూడా గౌరవించాలంటూ మెలిక పెట్టేసింది. అంటే యూపీఏ పక్షాల మీటింగు మాటన్నమాట. As I told you in the afternoon, the consultation process is over. Now you should await the decision of the party and the UPA government. Thank you. ఏపీ సెక్రటేరియట్ ని మొత్తం ఢిల్లీకి పిలిపించుకున్న అధిష్టాన పోళ్లు పొద్దున్నుంచి పడిపోయిన ఆపసోపాలు అన్నీ ఇన్ని కావు. నిర్ణయాన్ని మడిచి సీల్డ్ కవర్లో పెట్టేసుకున్నట్లు కలరింగ్ ఇచ్చేసింది కూడా. రాష్ట్ర విభజనకే మొగ్గు చూపుతున్నట్లు సంకేతాల్ని సైతం రిలీజ్ చేసుకుంది. కాకపోతే నిర్ణయం అమలయ్యేదాకా వెన్నంటే ఉంటుందా లేక కాడి కింద కొదిలేసి పారిపోతుందా అన్నదే సిసలైన సందేహం. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ శీలాన్ని శంకించడానికి కారణం ఏ కేసీఆరో ఇంకొకళ్ళో కాదు. బేసిక్గానే ఆ పార్టీకున్న క్రెడిబిలిటీయే అంత. రాజకీయ ప్రయోజనాల తర్వాతే దేనికైనా పెద్దపీటలేసుకునే నైజం కాంగ్రెస్ హైకమాండ్ది. సోనియాతో సుదీర్ఘ భేటీ తర్వాత ముఖ్యమంత్రి ముఖంలో మారిన రంగులు, చిట్ట చివరి ప్రయత్నాలంటూ సీమాంధ్ర నాయకులు పడుతున్న పాట్లు ఇవన్నీ విభజన ఖరారైపోయిందన్న వర్షన్నే బలం చేకూరుస్తున్నాయి. ఇక మిగిలిందల్లా ఆ చార్మినార్ ముచ్చటొక్కటే. మరి తెలంగాణేతర జిల్లాలకు ఒక రాజధాని అంటూ ఫిక్స్ అయ్యేదాకా హైదరాబాద్ను కంబైన్డ్ క్యాపిటల్ గా ఉంచాలన్న సిఫార్సుకే అగ్ర తాంబూలం దొరికేది. దాదాపు 10 ఏళ్ల పాటు లా అండ్ ఆర్డర్, అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్స్ రెండూ కేంద్రం చేతుల్లోనే ఉండిపోతాయని చెప్తున్నారు. పాపం పసివాళ్లనబడే మిగతా పార్టీల సంగతేంటి? నిన్నటిదాకా అన్ని జెండాలు మైనస్ కాంగ్రెస్ అండ్ సిపిఎం అంతర్గత కాట్లాటలతో వేగిపోయినవే. ఇప్పుడా లొల్లి కాంగ్రెస్ పార్టీకి పాకిపోయింది. రెండు వైపులా లీడర్లని ఎగదోసిన పాపానికి హైకమాండ్ రేపట్నుంచి జుట్టు పీక్కోవలసిన పరిస్థితి. అటు జగన్ పార్టీ సైతం సలసలా కాగిపోతోంది. ఇందులో కొండా సురేఖ అండ్ కంపెనీ అనబడే టీ గ్రూప్ విపరీత స్వరాలను అందుకుని దూరం జరగడానికే సిద్ధమైపోయింది. తెలుగుదేశం లోపలైతే నిశ్శబ్ద యుద్ధమే జరిగిపోతోంది. సైలెన్స్ ప్లీజ్ అంటూ చంద్రబాబు విసిరేసిన ఆదేశాలు అక్కడ తూచా తప్పకుండా అమలైపోతున్నట్లు కనిపిస్తుంది. మొత్తం మీద ఫార్సుల ఫార్ములాలతో, వాయిదాల నిర్ణయాలతో కాలయాపనకే కాంగ్రెస్ ఆలోచిస్తోందా? లేక విభజన చేస్తే అవతల తీర ప్రాంతంలో తలెత్తే కల్లోలాలు, సీమ ప్రాంతాల్లో దద్దరిల్లే రాజకీయ పరిణామాలే ఇప్పుడా 125 ఏళ్ల పార్టీ ముందున్న మొసళ్ళు. బిట్వీన్ ద డెవిల్ అండ్ ద డీప్ సీ.